హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిటెక్టివ్ క్రైమ్స్. ఒక హంతకుడు హత్యలు చేయడమే కాదు, పోలీసులకే లేఖలు రాసి సవాలు విసిరాడు. నన్ను పట్టుకోగలరా అని ఎగతాళి చేశాడు. వేలాది మంది పోలీసులు వెతికినా, దశాబ్దాలు గడిచినా అతని అసలు గుర్తింపు ఇప్పటికీ ఖచ్చితంగా తెలియలేదు. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచాన్ని షాక్కి గురిచేసిన జోడియాక్ కిల్లర్ కేసు గురించి తెలుసుకుందాం. అది సరిగ్గా 1968 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక ప్రేమ జంట కారులో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంది. ఆ ప్రశాంతమైన రాత్రి ఆ ప్రేమ జంటకు ఒక్కసారిగా భయానకంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఒకరు అక్కడికక్కడే మరణించారు, మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సరిగ్గా కొన్ని నెలల తర్వాత మరో ప్రేమ జంటపై కూడా అదే తరహా దాడి జరిగింది. ఈసారి బాధితుల్లో ఒకరు బతికి బయటపడ్డాడు. అతను పోలీసులకు దాడి చేసిన వ్యక్తి గురించి కొన్ని వివరాలు చెప్పాడు. అయినా సరే ఆ హంతకుడిని గుర్తించడం పోలీసులకు సాధ్యపడలేదు. ఇక కొన్ని రోజుల తర్వాత వార్తాపత్రిక కార్యాలయములకు విచిత్రమైన లేఖలు రావడం ప్రారంభమైంది. వాటిని పంపింది తనే అని, హంతకుడిని నేనే అని చెప్పుకున్న ఆ వ్యక్తి ప్రతి లేఖ చివరిలో ఒక గుర్తు ఉంచాడు. ఆ గుర్తే జోడియాక్ గుర్తు. ఆ లేఖల్లో రహస్య సంకేతాలు ఉండేవి. ఈ సంకేతాలను ఛేదిస్తే నా పేరు తెలుస్తుంది అని కూడా ఆ హంతకుడు రాశాడు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆ సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ కొన్నిటిని మాత్రమే చదవగలిగారు. మరికొన్ని ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. దాని తర్వాత 1969లో మరో హత్య జరిగింది. ఒక టాక్సీ డ్రైవర్ని నగర వీధిలో కాల్చి చంపాడు. తరువాత సమీపంలో ఉన్న ఫోన్ బూత్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి నేరాన్ని ఒప్పుకున్నాడు. దాని తర్వాత పోలీసులు వేలాది మందిని విచారించారు, వేలాది ఆధారాలను పరిశీలించారు, కానీ అసలు ఆ జోడియాక్ కిల్లర్ ఎవరో నిర్ధారించలేకపోయారు. అలా కాలం గడిచింది. కొత్త సాంకేతిక వచ్చింది. పాత ఆధారాలను పోలీసులు మళ్ళీ పరిశీలించారు. అనేక మంది అనుమానితుల పేర్లు వినిపించాయి. అయినా అధికారికంగా ఎవ్వరిని జోడియాక్ కిల్లర్గా నిర్ధారించలేకపోయారు. ఫ్రెండ్స్, ఈ కేసు ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ క్రైమ్ కేసులో ఒకటిగా నిలిచింది. అసలు అతను ఎవరు, ఎందుకు ఈ హత్యలు చేశాడు అనే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ లేదు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇలాంటి మరిన్ని క్రైమ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాతి వీడియోలో మరో భయానకమైన నిజమైన క్రైమ్ కేసులో కలుద్దాం.